తెలంగాణలో యూ ట్యాక్స్. అరే మొన్నటి వరకు డబుల్ ఆర్ ట్యాక్స్ అంటారు, ఇప్పుడు మళ్ళీ యూ ట్యాక్స్ అంటారు. ఈ యూ ట్యాక్స్ ఎక్కడిది మరి? ఇది మళ్ళీ ఏమైనా కొత్త ట్యాక్సా? కొత్త ట్యాక్సీలు పెడతా లేదు, ప్రజలు తెలియకుండానే ఆగం పట్టిద్దాం అనుకుంటా లేదు ప్రజలను, లేకపోతే దోసుక తిందామనే ఆలోచన. ఇగో తెలంగాణలో యూ ట్యాక్స్, సీఎం రేస్లో ఉత్తమ్. ఓహో, యూ ట్యాక్స్ అంటే ఉత్తమ్ కుమార్ ట్యాక్సా? స్కామ్ చేసి ఢిల్లీకి 100 కోట్లు, ఇది రక్తం పీల్చే కుంభకోణం. మీడియా సమావేశంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఈయన రోజుకోటి పట్టుకొస్తాండ పంచాయతీ. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేదానికి ఈయన కారణం అయ్యేటట్టున్నాడు. ఏది ఏలేటి మహేశ్వర్ రెడ్డి డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి వెలుగులోకి తెచ్చింది ఈయనే. రేవంత్ రెడ్డి ఒక ట్యాక్స్ ఎత్తాండు, అది కంపెనీలకు కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, లేకపోతే ప్రాజెక్టులకు కావచ్చు, ఏ పని మొదలు పెట్టినా రేవంత్ రెడ్డికి ట్యాక్స్ ఇవ్వాలట. ప్రభుత్వం ఒక కోడ్ నిర్ణయిస్తుంది, ఒక ధర నిర్ణయిస్తుంది. ఆ ప్రభుత్వం ఉదాహరణకు ఒక 100 రూపాయలు ధర నిర్ణయించింది అనుకో, ఆ ధర మీద ఇంకొక 20-30 రూపాయలు రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఎత్తాడట. 100 రూపాయలు ఉన్నదాన్ని 150 రూపాయలు కట్టవలసిందే. 50 రూపాయలు రేవంత్ రెడ్డి ఖజానాకు, 100 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు. ఈ ప్రభుత్వ ఖజానాకు వచ్చింది ప్రభుత్వ ఖజానా దగ్గర ఉంటుంది. ఈ 50 రూపాయలు ట్యాక్స్ వేసింది కదా, ఈ 50 రూపాయల ట్యాక్స్లో 25 రూపాయలు సోనియా గాంధీకి పోతుంది, మిగతా 25 రూపాయలు రేవంత్ రెడ్డి ఖాతాలో ఉంటాయి. ఇగో ఈ రకమైన ట్యాక్స్ ఎత్తాను అనేది ఈయన నెల రోజుల క్రితము ఇదే మహేశ్వర్ రెడ్డి ఓ సంచలనమైన వార్త అయితే తీసుకొచ్చాడు, సంచలనమైన ఒక టాపిక్ అయితే తీసుకొచ్చింది. ఇప్పుడేమంటాడు, తెలంగాణలో యూ ట్యాక్స్, సీఎం రేస్లో ఉత్తమ్ సీఎం పదవి కోసం ఢిల్లీకి 100 కోట్లు పంపిండట. అయితే ఎవరు ఎక్కువ కోట్లు, ఎవరు ఎక్కువ సంచులు పంపితే వాళ్ళకు సోనియా గాంధీ వెంటనే సీఎం పోస్ట్ ఇచ్చేటట్టున్నదని అర్థమైపోయింది. దీంట్లో బట్టి విక్రమార్కకు అర్థమైపోయింది, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అర్థమైపోయింది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అర్థమైపోయింది, కోటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్కి అర్థమైపోయింది, సీఎం రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. ఇప్పుడు ఈ 5గురు పోటీ పడి ఇప్పుడు ఈ 100 కోట్లు ఎవలే? 100 కోట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తాతయ్య, లేకపోతే బట్టి విక్రమార్క తాతయ్య, లేకపోతే రేవంత్ రెడ్డి తాతయ్య? తెలంగాణ ప్రజలకు కట్టిన ట్యాక్సులు కావచ్చు, లేదా తెలంగాణలో ఎవరైనా పరిశ్రమలు స్థాపించడానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కొట్టేస్తున్న నిధులు కావచ్చు. ఇగో ఈ పైసలు మనకు దక్కవలసిన పైసలు అటు పంపుతాను. ఇది జరుగుతుంది తెలంగాణలో. కాబట్టి తెలంగాణలో కొత్తగా యూ ట్యాక్స్ నడుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ధాన్యం అధికంగా జోకిన మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మంత్రి గారికి ఎంత ఇస్తున్నారు? చేలో ధాన్యం అధికంగా జోకిన మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మంత్రి గారికి ఎంత ఇస్తున్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పవలసిన అవసరం ఉందన్నారు. తమకు అందిన సమాచారం మేరకు 500 కోట్ల రూపాయలు చేతులు మారాయని అన్నారు. ఇందులో 100 కోట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ ఫండ్గా ఎన్నికల కోసం ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సహచార మంత్రులు ఇస్తున్నారు, అవకాశం వస్తే నేను వెనుకబడిపోతా అని నువ్వు కేసీ వేణుగోపాల్కు 100 కోట్లు ఇచ్చింది వాస్తవం కాదా అని అడిగారు. ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు 100 కోట్లు ఇచ్చింది వాస్తవం కాదా కేసీ వేణుగోపాల్కు అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు. ఉత్తమ్ సీఎం రేస్లో ఉన్నానని చెప్పడానికి 100 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్కు వ్యవసాయం గురించి తెలియదనుకుంటా అని విమర్శించారు. రైతులకు డబ్బు ఇవ్వకుండా జాప్యం చేస్తున్న మిల్లర్ల డేటా ఉందా, ఆ డిఫాల్టర్ల వివరాలు ఉన్నాయా లేవా అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తను ఈ తప్పులను నిరూపిస్తానని, ఇది సామాన్యుల రక్తం తాగే కుంభకోణమని సంచలన ఆరోపణలు చేశారు. రైసు మిల్లర్ల దగ్గర స్టాక్ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్టాక్ కడుతుంది, వడ్డీ కడుతున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇట్లాంటి బీజేపీ నేతలు కావాలే. బండి సంజయ్ కానీ, మన అరగుండు ధర్మపురి అరవింద్ కానీ, కిషన్ రెడ్డి కానీ, అక్కడున్న మన ఆయన ఎవరైనా గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ కానీ గీటాని టాపిక్లు పట్టుకొచ్చిన మీ ముఖానికి ఎప్పుడన్నా అంటే జై శ్రీరామ్, ఆ శ్రీరామ్, ఈ శ్రీరామ్, ఇవి కానీ గిది జనానికి అక్కడికి వచ్చే వార్త. బీజేపీ ఎమ్మెల్యే ఉండి సమస్యల మీద కొట్లాడుతాడు, గీనని ఒప్పుకోవాలి మనం. చూడు, మిల్లర్ల గురించి మాట్లాడుతాడు, డిఫార్ల గురించి మాట్లాడుతాడు, రేవంత్ రెడ్డి అవినీతి మీద మాట్లాడుతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి యూ ట్యాక్స్ మీద మాట్లాడుతాడు. గిది కదా ప్రజలకు చెప్పవలసింది.
తెలంగాణ సంపద ఎటు దోపిడీ గురైతున్నది అనేది గిరి మాట్లాడాలి. మొత్తానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అయితే ఇలాంటి అంశాల పట్ల మీరు మాట్లాడుతుండడం నిజంగా ఇది తెలంగాణ ప్రజలకు మీరు మేలు చేసిన వాళ్ళే. 100 కోట్లతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేస్లో ఎక్కడ వెనకబడిపోతానో, నేను కూడా సోనియా గాంధీ తల్లి దయ నా మీద ఉండాలి కాబట్టి ఆమె కాట్లా ఒట్టిగా వెంకటేశ్వర స్వామి కుండీలాగా పోయి దొంగలంతా డబ్బులు వేసినట్టు ఇక వీళ్ళు పోయి సోనియా గాంధీ కాళ్ళ దగ్గర 100 కోట్లు గిట్లా ఇసిరేసి వస్తానులాట. తల్లి నన్ను మర్చిపోవద్దు, జర నేను కూడా 100 కోట్ల రూపాయలు నీకు పాదాల దగ్గర వేసిన, నీ దయ ఎప్పటికన్నా ఉంటే ఓ సంవత్సరం పాటైనా నన్ను కూడా ముఖ్యమంత్రి చేయి. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి నేనే అవుతా అని మొట్టమొదటిసారి ఆశ పెట్టుకొని గడ్డం పెంచుకున్నా. నీ దయ వల్ల మరి నేను ఒక్కసారన్నా ముఖ్యమంత్రి కావాలి, జర చూసి చూడక 100 కోట్లు ఎత్తానా, నువ్వు కూడా చూసి చూడక గా సీల్డ్ కవర్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని రాసి పంపు తల్లి అని ఇసిరేసిండట. ఇది నిజం కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడుగుతున్నాడు. గీ దందా జరుగుతుందా? నా తెలిసి అయితే రేవంత్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డో, కోమరెడ్డి బ్రదర్సో, పొంగులేటో, బట్టి విక్రమార్కో ఈ 5 ఇట్లా ఎవరో ఒకరు కథం చేస్తారు. సీఎం కుర్చీ నుండి నెట్టేసి ఆ సీఎం కుర్చీని కైవసం చేసుకుంటారు. ఇక వీళ్ళు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు. కుర్చీ కొట్లాట అవుతుంది తెలంగాణ కాంగ్రెస్లో కుర్చీల కొట్లాట స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తానికి ఒక హాట్ టాపిక్ అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీసుకొచ్చింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.